ఎంజీరావు గారు, బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ మొన్నటి వరకు తాత్కాలిక రథసారథిగా పనిచేసిన మహమ్మద్ యూనస్ పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. యూనస్ ఒక దేశ ద్రోహి అంటూ కామెంట్ చేసిన పరిస్థితి నిన్న మొన్నటి వరకు విన్నాం కదా ఎంజీరావు గారు. యూనస్ నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అలా వస్తే కనుక భారత్కి చాలా ఇబ్బందికరం, ప్రమాదకరం అని చెప్పి కూడా మీరు విశ్లేషణ చేశారు ఆ రోజు. సో యూనస్ పై ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణ జరిగే అవకాశం ఉందా? యూనస్ కు శిక్ష తప్పదా అంటే ఏమంటారు? ఎస్ అండి, 2024 జూలై రెవల్యూషన్లో షేక్ హసీనా గద్దె దిగడం తర్వాత మహమ్మద్ యూనస్ అప్పట్లో పెద్ద ఎకానమిస్టు, నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని ఆయన ఒక తాత్కాలిక అడ్వైజర్గా పెట్టారు. బంగ్లాదేశ్లో అడ్వైజర్, గవర్నమెంట్కి అడ్వైజర్గా ఆయన పెట్టారు. కానీ ఆయన సుప్రీం లీడర్గా వ్యవహరించినట్టు ఈరోజు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ బయట పెట్టడం జరిగింది. ఒక రాజ్యాంగబద్ధంగా ఒక దేశ అధ్యక్షుడు అక్కడ 2023 నుంచి ఉంటే యూనస్ కనీసం ఏదో అడ్వైజర్గా ఉండి ఎలక్షన్ పెట్టడానికి అందరితో మాట్లాడాలని ఒక ప్రాథమిక విధి ఆయనకి ఇస్తే రక్షణ విధానాన్ని, దౌత్య విధానాన్ని అన్నింటినీ చేంజ్ చేసేసి షేక్ హసీనానికి ఉరిశిక్ష వేసేటట్టు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ పెట్టి జమాయితీ ఇస్లామిక్ బ్యాన్ చేసిన మతతత్వ పార్టీని మీద బ్యాన్ తీసేసి అవామీ లీగ్ని పూర్తిగా బ్యాన్ చేసేసి మొత్తం భారత వ్యతిరేకతను లేపేశారు అనే ఒక కుట్ర కోణాన్ని ఈరోజు సాక్షాత్ బంగ్లాదేశ్ అధ్యక్షుడే షహాబుద్దీన్ బయటపెట్టారు. ఆ అధ్యక్షుడిని అయితే దేశం దాటి విదేశ టూర్లు కూడా వెళ్ళనివ్వలేదంట, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయన్ని. ఆ తర్వాత ఆయన 4 గోడలకు పరిమితం చేశారని తెలుస్తుంది. కనీసం ఆయన్ని ఒక ప్రోగ్రాములు కూడా ఆయన అంటే బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఉన్న విషయమే మీడియాకి తెలియకుండా యూనస్ చేశారన్నమాట. ఆయన ఒక నియంతలా వ్యవహరించారు. చాలా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని అట్టే తొక్కి పడేశారు, రాజ్యాంగ విహీనంగా ఆయన పరిపాలించారు అని మహమ్మద్ షహాబుద్దీన్ చెప్తున్నారు. ఇది బంగ్లాదేశ్ అధ్యక్షుడే ఈ ఆరోపణ చేయడం జరిగింది. అంటే ఏంటి, యూనస్ చేసిన కుట్రకి ఇప్పుడు బంగ్లా ప్రభుత్వం BNP తారిక్ రెహమాన్ ఏమన్నా విచారణ వేసే అవకాశాలు ఇక్కడ పూర్తిగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహమ్మద్ తారిక్ రెహమాన్ ఇప్పుడు సైన్యంలో విపరీతమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు, సైన్యాన్ని పునర్నిర్మిస్తున్నారు ఆయన. అంటే ఈ కారణాలన్నిటికీ కారణమైన మహమ్మద్ యూనస్ని తీయకపోతే ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆయన వెనకాల మతతత్వ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈయన మీద విచారణ జరిగే అవకాశాలు పూర్తిగా మనకి ఇక్కడ ఉన్నాయని తెలుస్తుంది. ఆ విచారణ నిజమైతే మాత్రం ఆయన జైల్లోకి వెళ్ళడం తథ్యం. ఎందుకంటే అక్కడ నేషనల్ జంజీ కార్యకర్తలు చనిపోవడం వెనకాల వాళ్ళని చంపేయడం వెనకాల ఆయన కుట్రకోణం ఉంటేనే భారత వ్యతిరేకతను రక్షించారు. తర్వాత హిందువుల మీద అటాకులు జరిగిన ఆయన ప్రభుత్వం ఆయన రక్షణ ఇవ్వలేపారు. మరి అదే కారణంతో షేక్ హసీనా మీద ఉరిశిక్ష చేశారు. మరి ఈయన కూడా ఉరిశిక్ష పడాలి కదా, కాబట్టి ఈయన మీద విచారణ జరిగే అవకాశం ఉంది. మహమ్మద్ యూనస్ ఇది అధ్యక్షుడు చెప్పింది నిజమే అని ప్రూవ్ అయితే మాత్రం ఆయనకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష ఉండే అవకాశం ఉంది.